ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనం నుండి 26వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలచి లంగరెత్తి క్రేతుధరిని ఓడ నడిపింది. కొంచెము సేపైన తర్వాత ఉరుకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరేను. దానిలో ఒక ఓడ చిక్కుకొని గాలికి ఎదురుగా నడవలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోని. తర్వాత క్లౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకొనుట బహు కష్టకరమాయను. దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాపను దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుతున్నందున మరోనాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయాను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఏ హాని నష్టమును కలగకపోయి ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొను మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకునో హాని కలుగదు. నేను ఎవని వాడనో ఎవని సేవించుతున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా, భయపడకుము, నీవు కైసరయ ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి ఎలారా, ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముతున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండునని చెప్పెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సేవకుడు చెప్పినప్పుడు కూడాను వినకుండా క్రేతు దీవుల్లో కొంతకాలం ఉందామని చెప్పినప్పుడు కాదని చెప్పి ఓడ యజమాని, ఓడ నావికులు చెప్పిన మాటనే శతాధిపతి విని క్రేతు దీవు నుంచి ఆ ఓడను పోనిచ్చారు. ఎంత భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నారంటే, దక్షిణపు గాలి మెల్లగా విసురుతూ ఇక తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతుధరిన ఓడ నడిపించారు. వారు అనుకున్నారు ఏదో సంథింగ్ జరగబోతుంది అని. అక్కడ ఆ పరిస్థితులు కనిపించినప్పుడు కూడాను అక్కడ నిలిపిన ఓడ లంగర్లెత్తి ఆ ఓడను ముందుకు సాగనిస్తున్నారు, ముందుకు పోనిస్తున్నారు. అయితే
ముందుకు పోచుండగా కొంచెము సేపైన తర్వాత ఊరుకులోను అను పెను గాలి రేతు మీదుగా విసిరేను. ఎంత భయంకరం చూడండి. ఏ ఏ క్రేతు దీవులైతే వీళ్ళు ఉండాల్సిందో అది దాటిపోయి ముందుకు వచ్చినప్పటికీ ఇక కొంతసేపట్లోనే అటువైపు నుంచే భయంకరమైన గాలి వీచింది ఆ ఓడ మీదకి. ఇక కొంచెం సేపు అయిన తర్వాత ఇక వారు దానిలో ఓడ చిక్కుకొని ఆ గాలిలో ఓడ చిక్కుకుంది. గాలికి ఎదురుగా నడవలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతుంది. ఇక ముందుకు ఎలాగైనా సాగనిద్దాం అనుకున్నారు, కానీ వారి వల్ల కావట్లేదు. కాబట్టి వారిక మరి మెట్టడం ఆపేస్తారు. వారు నడిపించడం ఆపేసి ఆ గాలి ఎంత దూరం విసురుతుందో ఇసిరి వెళ్ళిపోని అని చెప్పి ఆ ఓడ గాలికి వదిలేశారన్నమాట. అది ఆ సముద్రంలో కొట్టుకొని వెళ్ళిపోతుంది. తర్వాత లౌదు అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపించారు. జాగ్రత్తగా కంట్రోల్ చేస్తున్నారు. అయితే పడవను భద్రపరుచుకున్నట బహు కష్టంగా వారికి మారిపోయింది. అది మెట్టుకుని వెళ్ళిపోతుంది గాలి ప్రవాహంతో. చాలా కష్టం అనిపిస్తుంది వారికి కంట్రోల్ చేయడానికి. తర్వాత వారు దానిని పైకెత్తి కట్టిన తర్వాత రాళ్ళు మొదలైనది తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. ఈ వెళ్ళిపోతున్నటువంటి ఓడకి చిన్న దోణిలుంటే చుట్టూ దానిని వారు గట్టిగా బిగించి కడుతూ కంట్రోల్ చేద్దామనుకుంటున్నారు. మరియు తూర్తి పన్ను ఇసుక తిప్పల మీద పడుదేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. ఓడ తెరచాప కూడాను ఉండేది. దాన్ని బట్టి వారికి నడిపించడానికి సులువుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు ఆ తెరచాప దింపేసి ఎటు ఓడ వెళ్తుందో వెళ్ళని అని విడిచిపెట్టారు. ఎందుకంటే ఆ దరిదాపులోనే ఇసుక తిప్పలు ఉన్నాయి. అక్కడ కనుక ఈ పెద్ద ఓడ అంటేసిందా వీళ్ళ తరం కాదు, చాలా కష్టం. కనుక గాలికే అది సముద్రం లోపల ఎట్టుపోతుందో పోని అని వారు దానిని విడిచిపెడుతున్నారు. అయితే ఆ ఓడ అలా ముందుకు సాగుతూ మిక్కిలి పెద్ద గాలి కొట్టినందున మరోనాడు సరుకులు పారవేయ సాగిరి. గాలి అలాగా క్షణక్షణం పెరుగుతుంది. ఈ తుఫాను గాలి భయంకరంగా తాగడం బట్టి అర్థమైంది ఈ యొక్క ఓడ ఇక్కడ మునిగిపోతుందని. కనుక ఓడ తేలికగా చేయాలి అని ఓడ లోపల ఉన్న సరుకులు నానా విధమైనటువంటిది ఐగుప్తు నుంచి అటువైపు వెళుతుంది అన్నమాట. ఆ సామగ్రిలన్నీ కూడా తీసేసి నీటి లోపల పారేస్తున్నారు. మూడవ దినమందు తమ చేతులారా ఓడ సామగ్రి పారవేసేది. భోజనానికి, వ్యాపారానికి వారు ఎగుమతి చేసే సామగ్రిలన్నీ కూడా సముద్రంలో పారవేశారు. లేకపోతే ఆ సముద్రంలో ఓడ ముందు మునిగిపోద్ది, ఓడతో పాటు వీళ్ళందరూ చచ్చిపోతారు. అందుకని చెప్పి ఓడ తేలిక చేయాలని ఉన్న బస్తాలన్నీ కూడాను ఏవైతే వారు భోజనానికి సంబంధించినటువంటి పిండిలు ఉన్నాయో, ఏవైతే సామగ్రి ఉన్నాయో అన్నీ సముద్రంలో పారవేయడం మొదలుపెట్టారు. కాసేపటికి ఆ సామాన్లన్నీ కూడా తేలిక చేసినప్పుడు కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రమునైనను కనబడ భయంకర గాలితో వారు అది కొట్టి వారి ప్రాణాలతో తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా వాళ్ళు పోయింది. ఎందుకంటే విపరీతమైన గాలి వీస్తుంది. కనీసం ఆకాశం నుంచి సూర్యుడు కనబడడం లేదు, రాత్రిపూట నక్షత్రాలు కూడా కనబడడం లేదు. పగలు రాత్రి ఒకటైపోయింది, చీకటి చీకటి చీకటి. వీరి ప్రాణాలకి ఆశ కోల్పోయారు. మనం చనిపోబోతున్నామని నిర్ణయించుకున్నారు. అలాంటి ఒక నిరాశకరమైన స్థితిలో ఆ పడవ అగాధ సముద్రంలో అది పోతుంది. వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి
అయ్యలారా, మీరు నా మాట విని క్రేతులో నుండి బయలుదేరకయే ఉండివలసి ఉన్నది. ఇప్పుడు ఈ హాని నష్టమును కలగకపోయాను. పౌలు చెప్తున్నాడు, ఆ రోజు నేను క్రేతులో చెప్పాను, వెళ్ళొద్దు, ప్రమాదం ఉంది అని చెప్పినప్పుడు దైవజనుని మాట మీరు వినలేదు. మీరు లేదు, ఏం కాదు అని చెప్పి మీరు బయలుదేరారు. ఇప్పుడు ఎంత సమస్యలు మీరు పడి ఉన్నారు. అయినా సరే మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మీరు అందరూ ధైర్యం తెచ్చుకోండి అని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. ఎందుకంటే గమనించండి, ఈయన ఏలియా ప్రవక్త లాంటి ఒక అద్భుతమైన మాట ఇక్కడ తెలియచేస్తున్నాడు. నేను ఎవని వాడనో, ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి, సౌలా భయపడకు, పౌలా భయపడక. దేవుడు తన సేవకుడికి చెప్తా ఉన్నాడు, నువ్వు భయపడద్దు, రేపు మీకు ప్రమాదం ఉంది అని. కానీ నువ్వు భయపడద్దు, ఏం నష్టం జరగదని. ఆయన తన తోడుగా ఉన్న ప్రజలకు, తన తోడు ప్రయాణం చేస్తున్న వారికి అంటున్నాడు, నేను ఎవని వాడునో, నేను ఎవని సముఖంలో ఉంటున్నానో, ఎవరికి నేను ప్రార్థిస్తున్నానో, ఎవని సేవకుడనో ఆయన దూత నాకు చెప్పాడు. కనుక నేను ఎవని వాడనో, ఎవని సేవిస్తున్నానో ఆ మహిమ గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన దూతను కూడా ఆయన మనకు సహాయంగా పంపించున్నాడు అని చెప్పి ప్రజలకు ఆయన అభయం ఇస్తున్నాడు. నీవు కైసరేయుదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమై పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను ఏదైతే కైసరేయుదుట చెప్పాలని నేను ఆశపడ్డాను, నా దేవుడు ఆ మాటను బలపరిచి కైసరేయుదుట నీకు తీసుకెళ్తాను అంటున్నాడు. కనుక మీరు ఏమీ భయపడక్కర్లేదు, అందరూ సేఫ్గా మనం చేరాల్సిన గమ్యస్థానానికి చేరుతామని చెప్పి వారందరికీ అపోస్తలుడైన పౌలు ధైర్యం ఇస్తున్నాడు. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అయ్యా మీరందరూ ధైర్యంగా ఉండండి, ఏం భయపడదు. దేవుని దూత నాతో ఏం చెప్పాడో అదే ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. మనం ఇప్పటికే సముద్రం లోపలలో ఉన్నాం. మనం ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఏదో ఒక దీవి దగ్గరికి మనం వెళ్ళి అక్కడ చేరాల్సిన వారమై ఉన్నామని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. కనుక రండి, మనము దేవునిలో ప్రార్థన చేద్దాం. ఎప్పుడైనా సరే మన జీవితానికి ఎదురవుతున్న శోధన, శ్రమల్లో, బాధల్లో మన దేవుని యొక్క స్వరాన్ని విని మన దేవుని మాట చొప్పున మనం జీవించినప్పుడు నిశ్చయంగా మనం సంరక్షించబడతాం, ఆయనకు మహిమకరంగా జీవించగలుగుతాం. దేవుడు ఈ మాటలు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రిన దేవా, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా ప్రభువా, ప్రతి ఒక్కరూ మీ మాటలకు లోబడి, అపాయం వస్తుందంటే మీరు మాకు ప్రభువైనా బోధించే దేవుడవు, చెప్పే దేవుడు. దేవా, మీ మాటలకు మేము గౌరవించి, మీ మాటలకు ధిక్కరించి వెళ్ళి అపాయంలో పడకుండా మీ మాట చొప్పున జీవించే భాగ్యం దయచేయండి. ఈ దినము ప్రభువా, విన్న వాక్యమును బట్టి ప్రతి ప్రియ బిడ్డలో ప్రభువా బలము కలిగి, శక్తి కలిగి, నిరీక్షణ కలిగి ముందుకు సాగే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.